హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు మా మమ్మీ అయితే విరూపాక్షమ్మకి పొంగల్ పెట్టేకి పొంగల్ అయితే రెడీ చేస్తుంది. ఇక్కడ మమ్మీ అయితే పొంగల్ పెట్టే బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్స్కి అయితే పసుపు కుంకుమ రాస్తుంది. బౌల్స్కే కాకుండా పూజ సామాన్లకి, ఎత్తుకొని పోయే వాటికి అన్నిటికీ పసుపు కుంకుమ పెడుతుంది మమ్మీ ఇక్కడ. ఇప్పుడు అది పొంగల్ పెట్టే గిన్నె ఉంటుంది కదా, అంటే పొంగల్ చేసి ఎత్తుకుపోయే గిన్నె, దానికైతే పసుపు పెడుతుంది అన్నమాట మమ్మీ ఇక్కడ. సో పసుపు పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసి మనము పొంగల్, దీపాలు, పూలు ఎత్తుకొని పోయే పెద్ద ఇది ఉంటుంది కదా బుట్టలాగా, ఆ బుట్టకైతే మమ్మీ ఇక్కడ పసుపు రాస్తుంది మెల్లగా. మామూలుగా మీరు ఇక్కడ గమనించుండొచ్చు, ఆ బౌల్ చిన్న బౌల్కి అయితే మమ్మీ 4 ఫింగర్స్ యూస్ చేసింది. ఈ గుండాకైతే మొత్తం 5 ఫింగర్స్తో పసుపు అయితే మమ్మీ రాస్తుందన్నమాట. క్లియర్గా మళ్ళీ బాగా కనిపించేలాగా హోల్ అంటే రౌండ్గా పసుపు పెడుతుంది మమ్మీ ఇక్కడ. పసుపు పెట్టేశాక కామన్గా అందరూ చేసేదే కుంకుమ పెట్టాలి కదా, సో మమ్మీ అయితే కుంకుమ కూడా పెట్టేస్తుంది ఇక్కడ ఒకటిగా. మమ్మీ అయితే ఆ కుంకుమ కూడా పసుపు పైనే పెట్టుకుంటూ వస్తుంది లైన్గా, అంటే ఒక కుంకుమ కిందకి ఒక కుంకుమ పైకి లేకుండా మమ్మీ అయితే లైన్గా పెట్టుకుంటూ వస్తుంది ఆ కుంకుమ అన్నిటిని. సో ఇక్కడైతే మమ్మీది కుంకుమ పెట్టడం కూడా అయిపోయింది ఆ బుట్టకు కూడా. అది అయిపోయినాక మమ్మీ అయితే ఇక్కడ పసుపు కుంకుమ పోయేలాగా హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటుంది. హ్యాండ్ వాష్ చేసుకునేసాక పసుపు కుంకుమ ఎత్తి అక్కడ పక్కన పెట్టేస్తుంది. అండ్ పక్కన పెట్టేసి ఇప్పుడు మమ్మీ పొంగల్ పెట్టే గిన్నె ఉంది కదా, ఆ గిన్నెకి స్టవ్ పైన పెట్టింది మమ్మీ. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి దాన్ని మమ్మీ అయితే ఆన్ చేద్దామని చెప్పి లైటర్ తీసుకునింది. మళ్ళీ మమ్మీ ఇది స్టవ్కి వచ్చేసి పసుపు కుంకుమ పెడుతుంది ఇక్కడ. మేము వాడే స్టవ్ మాత్రం అంటే ఒక గ్యాస్ ఉంటుంది కదా, ఆ గ్యాస్కి మాత్రం ఇది పెడుతుంది, పసుపు కుంకుమ పెడుతుంది స్టవ్ అంటించకముందు. సో ఇప్పుడు దానికి మొక్కునేసి నెక్స్ట్ ఇప్పుడైతే మమ్మీ అయితే అంటించిందనమాట స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు మమ్మీ వాటర్ వేస్తుంది. ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ మిల్క్ వేసింది మమ్మీ ఇక్కడ, మీరు చూడొచ్చు. మళ్ళీ మమ్మీ దాన్ని కలుపుతుంది వేసుకున్న వాటర్ని, మిల్క్ని. అండ్ ఇక్కడ ఫస్ట్ డాడీ అయితే పూజ చేశాడనమాట ఈరోజు. డాడీ ఫస్ట్ హారతి ఇచ్చేసాడు. హారతి ఇచ్చి కింద పెట్టేసి డాడీ అయితే మొక్కుంటున్నారు ఇక్కడ, తన విషెస్ అన్నీ నెరవేరాలని చెప్పేసి డాడీ ఇక్కడైతే మొక్కుంటున్నారు. నెక్స్ట్ నేను హారతి ఇచ్చేసాను. ఇదైతే విరూపాక్షమ్మకి పొంగల్ పెట్టే రోజు ఇది అనమాట, వ్లాగ్ అనమాట. సో ఇక్కడ నేను కూడా హారతి ఇచ్చేసి హార్ట్ పలానికి హారతి తీసుకునేసినాక మొక్కుంటున్నాను నా విషెస్ అన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ వస్తుంది హారతి ఇచ్చేకి. ప్రతి వీడియోలో చూడొచ్చు, ఫస్ట్ మా మమ్మీ అయితే వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తుంది. అండ్ మమ్మీ ఇప్పుడు దేవుడి పళ్ళాలు అన్నిటికీ కూడా హారతి ఇచ్చేసి హారతి పళ్ళాన్ని కింద పెడుతుంది అనమాట. కింద పెట్టేసి దాన్ని అయితే మొక్కుంటుంది మా మమ్మీ. హారతి పళ్ళానికి మొక్కునేసినాక తన విషెస్ అన్నీ నెరవేరాలని చెప్పి మొక్కునింది. సో ఇక్కడైతే నేను ఆ బుట్ట ఉంటుంది కదా పొంగల్ బుట్ట, దాన్ని అయితే ఇంటి బయట వరకు తీసుకొచ్చాను అనమాట నేను. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని పిక్స్ మా ఫ్యామిలీ మెంబర్స్తో దిగినవి, విరూపాక్షమ్మ పిక్. అండ్ ఇక్కడ మా మమ్మీ పెద్ద మమ్మీ అయితే ఆ బుట్ట రెడీ చేస్తున్నారనమాట. పూలు, ఆ టెంకాయ, మళ్ళీ అది దీపం ఉంటుంది కదా, ఆ దీపం బుట్ట కూడా రెడీ చేస్తున్నారు. మా మమ్మీ నెయ్యి పోసుకునింది. ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని పిక్స్ దిగాము. ఎలా ఉందో కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ మా పెద్ద డాడీ అయితే హారతిస్తున్నారనమాట విరూపాక్షమ్మకి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.